హిమాలయాల్లో 15,000 అడుగుల ఎత్తులో ఆమ్, గడ్డగట్టే చలిలో ఒక భారీ ట్రాక్టర్ను నడపడం ఊహించుకోండి. అబ్బో, అది మామూలు విషయం కాదు, ఒక పెద్ద సాహసమే. అవును కదా. కానీ ఆ భారీ యంత్రాన్ని మనం ఆన్లైన్లో ఒక జత బూట్లు లేదా స్మార్ట్ ఫోన్ ఆర్డర్ చేసినంత సులభంగా మన సైన్యం ఆర్డర్ చేయడం గురించి ఎప్పుడైనా విన్నారా? ఆ ఆన్లైన్లోనా అంటే ఈ-కామర్స్ సైట్స్లో ఆర్డర్ చేసినట్టుగానా? ఎగ్జాక్ట్లీ. భారత సైన్యం ఇప్పుడు సరిగ్గా అదే చేస్తోంది. ఒకవైపు ఆన్లైన్ షాపింగ్ లాంటి పారదర్శక విధానాలతో రక్షణ రంగం మారుతుంటే, మరోవైపు అంతరిక్షం నుండి డిజిటల్ పేమెంట్స్ వరకు మన దేశం ముఖచిత్రం మారిపోతోంది. నిజమే, టెక్నాలజీ ప్రతి రంగాన్ని మార్చేస్తోంది. కరెక్ట్. ఈనాటి డీప్ డైవ్ విశ్లేషణలోకి స్వాగతం. పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల కోసం మార్చ్ 31, 2026 నాటి అత్యంత కీలకమైన కరెంట్ అఫైర్స్, ఆర్థిక గణాంకాలు మరియు విధానపరమైన మార్పులను మనం చర్చిద్దాం. ఖచ్చితంగా. కేవలం బట్టి పట్టకుండా వాటి వెనుక ఉన్న అసలు కథలను విశ్లేషించబోతున్నాం. సరే, మరి దీని గురించి వివరంగా మాట్లాడుకుందాం. అవును, ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. పరీక్షల కోసం చదివేటప్పుడు పదుల కొద్దీ ఆర్టికల్స్ చదివి అంకెలను గుడ్డిగా గుర్తుపెట్టుకోవటం అనేది పాత పద్ధతి. అంటే మీరు కనెక్టింగ్ ద డాట్స్ అంటారంతేనా? అవునండి. ఆ గణాంకాల వెనుకున్న కారణాలేమిటి, ఒకదానికొకటి ఎలా ముడిపడి ఉన్నాయి, ముఖ్యంగా వాటి వల్ల సామాన్యుల జీవితాల్లో, దేశ ఆర్థిక వ్యవస్థలో ఎలాంటి మార్పులు వస్తున్నాయి అని విశ్లేషించుకుంటే అది ఎప్పటికీ గుర్తుండిపోతుంది. సూపర్. మనం ఈరోజు ఆ కనెక్టింగ్ డాట్స్ని ఫైండౌట్ చేసే ప్రయత్నం చేద్దాం. ముందుగా దేశాభివృద్ధికి పునాదులైన మౌలిక సదుపాయాలు అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మాట్లాడుకుందాం. రైట్, స్టార్ట్ చేద్దాం. ఒక విమానాశ్రయం అనేది కేవలం విమానాలు ఎగిరే స్థలం కాదు, అదొక పెద్ద గ్రావిటీ వెల్ లాంటిది. గ్రావిటీ వెల్ అంటే ఆకర్షించే కేంద్రం అనుకోవచ్చా? అవును. ఒక ఎయిర్పోర్ట్ వస్తే దాని చుట్టూ హోటల్స్, ఆ లాజిస్టిక్స్ వ్యాపారాలు అన్నీ అయస్కాంతంలా ఆకర్షించబడతాయి. దానికి సరైన ఉదాహరణ ఉత్తరప్రదేశ్లోని జేవార్లో ప్రధానమంత్రి ప్రారంభించిన నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఫేజ్ 1. ఇది చాలా ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్. నిజమే. సుమారు 11,200 కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ ఎయిర్పోర్ట్లోన్న ప్రత్యేకత ఏమిటి అంటారు? ఇక్కడ అభ్యర్థుల డేటాను ఎలా అర్థం చేసుకోవాలో చూద్దాం. మొదటిది, ఈ ప్రాజెక్ట్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే పీపీపీ మోడల్లో స్విట్జర్లాండ్కు చెందిన జ్యూరిచ్ ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ సహకారంతో నిర్మితమైంది. ఓహో, అంటే విదేశీ సంస్థ భాగస్వామ్యం ఉందన్నమాట. అసలే పీపీపీ మోడల్ ఎందుకు? ఎందుకంటే ఆ ప్రభుత్వం దగ్గర భూముంటుంది, కానీ గ్లోబల్ స్టాండర్డ్స్లో ఒక భారీ ప్రాజెక్టుని నిర్వహించడానికి ప్రైవేట్ సెక్టార్ టెక్నాలజీ మరియు స్పీడ్ అవసరం కదా. అవును, పాయింటే. రెండవది, దీని వార్షిక ప్రయాణికుల సామర్థ్యం 12 మిలియన్లు. ఢిల్లీ లాంటి మహానగరంలో ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్పై పడుతున్న విపరీతమైన భారాన్ని తగ్గించడానికి ఈ రెండవ అతిపెద్ద అంతర్జాతీయ గేట్వే ఎంతగానో ఉపయోగపడుతుంది. కరెక్ట్, ట్రాఫిక్ డైవర్ట్ అవుతోంది. అంతేకాదు, ఈ ప్రాజెక్ట్ ఉడాన్ స్కీమ్ అంటే ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ కింద టైర్ 2 మరియు టైర్ 3 నగరాల కనెక్టివిటీకి ఒక పెద్ద బూస్ట్ ఇస్తుంది అని చెప్పాలి. అంటే విమానాశ్రయం అనే ఇంజన్ సిద్ధమైంది, కానీ ఆ ఇంజన్ నడవాలంటే ఇంధనం కావాలి. ఆ ఇంధనమే ఉపాధి కదా. ఎగ్జాక్ట్లీ, చాలా మంచి పోలిక చెప్పారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత పెరిగినా ఆ ప్రదేశంలో ప్రజలకు ఉపాధి లభించినప్పుడే ఆర్థిక వ్యవస్థ పరుగులు పెడుతుంది. దీనికి సంబంధించే మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ అంటే మోస్పీ విడుదల చేసిన PLFS 2025 వార్షిక నివేదిక చాలా కీలకంగా మారింది. PLFS అంటే పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే. అవును. ఈ రిపోర్ట్ ప్రకారం పట్టణ ప్రాంతాల్లో లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అనేది 59.3%, మరియు వర్కర్ పాపులేషన్ రేషియో 57.4%తో స్థిరంగా ఉన్నాయని గణాంకాలు చెబుతున్నాయి. ఇక్కడ మనం ఆ పదాల వెనక ఉన్న అర్థాన్ని డీకోడ్ చేద్దాం. లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అంటే అసలు మార్కెట్లో పనిచేయడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు అని చెప్పే సంఖ్య. రైట్. ఇక వర్కర్ పాపులేషన్ రేషియో అంటే అలా సిద్ధంగా ఉన్నవారిలో ఎంతమందికి నిజంగా పని దొరికింది అని చెప్పే సంఖ్య. ఓకే, అర్థమైంది. ఇవి స్థిరంగా ఉండటం ఒక ఎత్తైతే, ఇక్కడ అత్యంత ఆసక్తికరమైన విషయమేమిటంటే ఉపాధిలో వస్తున్న గుణాత్మక మార్పులు. గుణాత్మక మార్పులు అంటే క్వాలిటేటివ్ చేంజెసా? అవునండి. డేటా ప్రకారం 15 నుండి 29 ఏళ్ల మధ్య ఉన్న యువత నిరుద్యోగ రేటు 2024లో 10.3% ఉంటే 2025 నాటికి అది 9.9%కి తగ్గింది. అరే, ఇది మంచి విషయమే.
అలాగే రెగ్యులర్ వేతన ఉపాధి అంటే సాలరీడ్ ఎంప్లాయ్మెంట్ 22.4% నుండి 23.6%కి పెరిగింది. మరోవైపు స్వయం ఉపాధి అంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ 56.2%కి తగ్గింది. ఒక్క నిమిషం ఆగండిక్కడ, నాకు సందేహముంది. చెప్పండి. యువత నిరుద్యోగం తగ్గటం సంతోషమే, కానీ సొంత వ్యాపారాలు లేదా స్వయం ఉపాధి తగ్గటం మంచి పరిణామం ఎలా అవుతుంది? భారతదేశం ఎప్పుడు స్టార్టప్స్, ఆంత్రప్రెన్యూర్షిప్ పెరగాలి అని కోరుకుంటుంది కదా, మరి స్వయం ఉపాధి తగ్గడాన్ని పాజిటివ్ ట్రెండ్ అని ఎలా అంటారు? ఇది చాలా లాజికల్ ప్రశ్న. మనం స్వయం ఉపాధి అనగానే పెద్ద పెద్ద టెక్ స్టార్టప్స్ అని ఊహించుకుంటాం. అవును, అలాగే అనుకుంటాం. కానీ భారతదేశంలో స్వయం ఉపాధిలో మెజారిటీ శాతం ఇన్ఫార్మల్ సెక్టార్లోనే ఉంటుంది. అంటే ఆ, రోడ్డు పక్కన చిన్న బండి పెట్టుకోవడం లేదా రోజువారీ కూలీలాంటి అస్థిరమైన పనులన్నమాట. ఓహో, అలా వస్తుందా లెక్క? అవును. ఎప్పుడైతే ఈ స్వయం ఉపాధి శాతం తగ్గి ఆ రెగ్యులర్ వేతన ఉపాధి పెరుగుతోందో దాని అర్థం ప్రజలు అస్థిరమైన పన్నుల నుండి స్థిరమైన నెలవారీ జీతం వచ్చే ఉద్యోగాల వైపు మారుతున్నారని. అంటే వాళ్లకి జాబ్ సెక్యూరిటీ వస్తుందన్నమాట. ఎగ్జాక్ట్లీ. వారికి పీఎఫ్, హెల్త్ ఇన్సూరెన్స్ లాంటి సోషల్ సెక్యూరిటీ దొరుకుతోంది. ఇది మన ఆర్థిక వ్యవస్థ ఫార్మలైజ్ అవుతోందనడానికి ఒక బలమైన సంకేతం. అద్భుతంగా చెప్పారు. అంటే మనం అస్థిరత నుండి స్థిరత్వం వైపు వెళ్తున్నామన్నమాట. సరే, ఉపాధి ద్వారా ఆర్థిక వ్యవస్థ స్థిరపడుతున్నప్పుడు ఆ వ్యవస్థలో జరిగే లావాదేవీలకు భద్రత చాలా ముఖ్యం కదా. 100% ముఖ్యం, ముఖ్యంగా ఈ డిజిటల్ యుగంలో. అందుకేనేమో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ తన పేమెంట్ విజన్ 2028 డాక్యుమెంట్ని షేపింగ్ ఇండియాస్ పేమెంట్ ఫ్రంటియర్ అనే పేరుతో విడుదల చేసింది. ఇది మామూలు విషయం కాదు. రాబోయే 3 ఏళ్ల కోసం ఏకంగా 15 కొత్త ఇనిషియేటివ్స్ తీసుకురాబోతున్నారు. నిజమే. డిజిటల్ పేమెంట్స్ అనగానే మనకు వెంటనే యూపీఐ గుర్తొస్తుంది. అవును, ప్రతి చిన్నదానికి యూపీఐనే కదా వాడేది. కానీ ఆ యూపీఐని మరింత సేఫ్గా ఎలా మార్చాలి అనేది ఈ విజన్ 2028 ప్రధాన లక్ష్యం. ఉదాహరణకు డిజిటల్ పేమెంట్స్కి స్విచ్ ఆన్ ఆఫ్ ఫెసిలిటీ తీసుకురాబోతున్నారు. స్విచ్ ఆన్ ఆఫ్ ఫెసిలిటీనా అంటే ఏంటి? అంటే మనం రాత్రి పడుకునేటప్పుడు ఇంటి తలుపులు ఎలా లాక్ చేసుకుంటాము, అలాగే మన అకౌంట్కి డిజిటల్ లావాదేవీలను ఆఫ్ చేసి పెట్టుకోవచ్చు. అరే, ఇదెంత బాగుందో! దీనివల్ల రాత్రికి రాత్రే జరిగే సైబర్ ఫ్రాడ్స్ ఆగిపోతాయి. మరొక ముఖ్యమైన పాయింట్ షేర్డ్ రెస్పాన్సిబిలిటీ ఫ్రేమ్వర్క్ అంటే ఎస్ఆర్ఎఫ్. ఈ షేర్డ్ రెస్పాన్సిబిలిటీ ఫ్రేమ్వర్క్ అంటే ఒకవేళ మోసం జరిగితే బ్యాంకులు కూడా బాధ్యత వహిస్తాయనా? సరిగ్గా పట్టుకున్నారు. సాధారణంగా ఒక వ్యక్తి అకౌంట్ నుండి డబ్బులు కొట్టేస్తే అది మీ తప్పు, మీరే ఓటీపీ చెప్పి ఉంటారు అని బ్యాంకులు చేతులు దులుపుకునే పరిస్థితి ఉంది ఇప్పుడు. అవును, చాలా కేసులు చూస్తున్నాం అలా. కానీ ఈ కొత్త విధానంలో ఒకవేళ పేమెంట్ గేట్వే లోపం వల్ల లేదా బ్యాంక్ సర్వర్ భద్రతా లోపం వల్ల ఫ్రాడ్ జరిగితే కస్టమర్తో పాటు ఆయా సంస్థలు కూడా బాధ్యత వహించాల్సుంటుంది. వావ్, ఇది కస్టమర్ల సాధికారతకు చాలా పెద్ద ముందడుగని చెప్పాలి. ఖచ్చితంగా. అలాగే క్రాస్ బార్డర్ పేమెంట్స్ అంటే దేశాలు దాటి చేసే చెల్లింపుల కోసం సింగిల్ విండో ఆథరైజేషన్ కూడా తీసుకురానున్నారు. ఇదంతా వినడానికి చాలా బాగుంది. డిజిటల్ అకౌంట్స్ని, లావాదేవీలని ఫుల్ ప్రూఫ్గా మారుస్తున్నారు. కానీ ఇక్కడ మనం మిస్ అవుతున్న పాయింట్ ఒకటుంది. ఏంటది? మన భౌతిక సరిహద్దుల భద్రతా మాటేమిటి? సైబర్ సెక్యూరిటీకిస్తున్నంత ప్రాధాన్యత మన ఫిజికల్ బార్డర్స్కి, ఆర్మీ ఆయుధాల కొనుగోళ్లకి ఇవ్వడం లేదా? డిజిటల్ సెక్యూరిటీ భౌతిక భద్రతను డామినేట్ చేస్తోందా అని నా డౌట్. లేదు, భౌతిక భద్రతను అస్సలు నిర్లక్ష్యం చేయడం లేదు. పైగా దాన్ని వేగవంతం చేయడానికి మనం డిజిటల్ ప్లాట్ఫామ్స్నే వాడుతున్నాం. అవునా? ఎలా? ముందే మనం అనుకున్నట్లు ఇండియన్ ఆర్మీ తాజాగా ఒక చరిత్ర సృష్టించింది. దశాబ్దాలుగా రక్షణ శాఖలో ఏదైనా కొనుగోలు చేయాలంటే ఫైళ్లు ఏళ్ల తరబడి తిరిగేవి, ఎంతో రెడ్ టేపిజం ఉండేది. అవును, డిఫెన్స్ డీల్స్ అంటేనే చాలా లేట్ అవుతుందంటారు. కానీ తొలిసారిగా భారత సైన్యం జమ్ అంటే గవర్నమెంట్ మార్కెట్ ప్లేస్ పోర్టల్ ద్వారా ఒక క్యాపిటల్ ప్రొక్యూర్మెంట్ కాంట్రాక్ట్ కుదుర్చుకుంది. జేసీబీ ఇండియాతో 25.90 కోట్లకు 93 టెలిస్కోపిక్ హ్యాండ్లర్స్ను కొనుగోలు చేస్తోంది. ఇక్కడే నాకు ఆశ్చర్యం వేసింది. మనం అమెజాన్లో ఫోన్ ఆర్డర్ చేసినట్లు ఆర్మీ వాళ్లు ఆన్లైన్ పోర్టల్ ద్వారా జేసీబీ లాంటి భారీ యంత్రాలను కొనుగోలు చేయడం నిజంగా ఒక గేమ్ చేంజర్. అసలు ఈ టెలిహ్యాండ్లర్స్ అంటే ఏమిటి? అవి ఎందుకు అంత కీలకం? టెలిహ్యాండ్లర్స్ అంటే మామూలు జేసీబీల్లా మట్టి తవ్వేవు కావు. వీటికి పొడవాటి క్రేన్ లాంటి చేతులుంటాయి.
ఓకే. ఆ బోర్డర్ ఏరియాల్లో భారీ లాజిస్టిక్స్ని, ఆయుధాలను, కంటైనర్లను సులభంగా ఎత్తిపెట్టడానికి ఇవి బాగా ఉపయోగపడతాయి. అదన్మాట సంగతి. ఈ బిడ్డింగు, రివర్స్ ఈ-ఆక్షన్ ద్వారా కేవలం కొన్ని రోజుల్లోనే ఇంత పారదర్శకంగా ఆర్డర్ ప్లేస్ చేయడం అనేది రక్షణ రంగంలో కనీవినీ ఎరుగని సంస్కరణ. అంటే డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ భౌతిక భద్రతకు ఎలా వెన్నెముకగా నిలుస్తోందో చెప్పడానికి ఇదొక క్లాసిక్ ఎగ్జాంపుల్. నిజమే, కనెక్టింగ్ ద డాట్స్ అంటే ఇదే. భూమి మీద భద్రత గురించి మాట్లాడుకున్నాం. ఇక సముద్ర జలాల భద్రత విషయానికొద్దాం. కేరళలోని కొచ్చిలో జరిగిన 3వ ఎడిషన్ ఐమెక్స్ అంటే అయాన్స్ మ్యారిటైమ్ ఎక్సర్సైజ్ టేబుల్ టాప్ ఎక్సర్సైజ్ 2026 ముగిసింది. ఇందులో చాలా దేశాల నావికాదళాలు పాల్గొన్నాయి కదా. అవును. ఇక్కడ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు అండర్లైన్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఒక సుదీర్ఘమైన 16 ఏళ్ల విరామం తర్వాత, అంటే 2010 నుంచి మళ్ళీ ఇప్పుడు భారతదేశం అయాన్స్ అంటే ఇండియన్ ఓషన్ నేవల్ సింపోజియం 2026 నుంచి 28 సైకిల్కి చైర్మన్షిప్ బాధ్యతలు చేపట్టింది. 16 ఏళ్ల తర్వాత చైర్మన్షిప్ రావడం చాలా పెద్ద అచీవ్మెంట్ కదా. ఖచ్చితంగా. హిందూ మహాసముద్ర ప్రాంతంలో నాన్ ట్రెడిషనల్ సెక్యూరిటీ ఛాలెంజెస్ అంటే పైరసీ, వాతావరణ మార్పుల వల్ల వచ్చే విపత్తులు, స్మగ్లింగ్ లాంటి వాటిని ఎదుర్కోవడంలో భారత్ నాయకత్వ పాత్రకు ఇది నిదర్శనమని చెప్పాలి. భూమి, సముద్రం దాటి రక్షణ అనేది ఇప్పుడు అంతరిక్షం వరకు విస్తరించింది అనిపిస్తోంది. గ్లోబల్ పర్స్పెక్టివ్స్లో చూస్తే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఈఎస్ఏ చేపట్టిన సెలెస్ట్ మిషన్ అంతరిక్ష నావిగేషన్లో ఒక కీలక ముందడుగు. వాళ్లు న్యూజిలాండ్ నుండి ఎలక్ట్రాల్ రాకెట్ ద్వారా తొలి 2 శాటిలైట్స్ IOD-1 మరియు IOD-2 లను ప్రయోగించారు. ఈ మిషన్ అంత ముఖ్యమైనదెందుకు? ఇక్కడ మనం ఒక కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి. ప్రస్తుతం ఐరోపా ఉపయోగిస్తున్న గెలీలియో నావిగేషన్ సిస్టమ్ అనేది మిడిల్ ఎర్త్ ఆర్బిట్ అంటే MEOలో ఉంటుంది. మిడిల్ ఎర్త్ ఆర్బిట్ అంటే భూమికి ఎంత దూరంలో ఉంటుంది? భూమికి దాదాపు 23,000 కిలోమీటర్ల ఎత్తులో ఉంటుంది. అక్కడ్నుంచి సిగ్నల్ భూమికి చేరడానికి కొంచెం సమయం పడుతుంది కదా. అవును, లాగ్ ఉంటుంది. కానీ ఈ సెలెస్ట్ మిషన్ ద్వారా వాళ్ళు LEO అంటే లో ఎర్త్ ఆర్బిట్లో కేవలం 500 నుండి 560 కిలోమీటర్ల ఎత్తులో ఈ కొత్త ఉపగ్రహాలను ప్రవేశపెట్టారు. మరి దీనివల్ల ప్రాక్టికల్గా లాభమేమిటి? సిగ్నల్ ట్రావెల్ చేసే దూరం బాగా తగ్గడం వల్ల నావిగేషన్ మరింత ఖచ్చితత్వంతో ఉంటుంది. మనం రేపు భవిష్యత్తులో వాడబోయే డ్రోన్ డెలివరీలు, డ్రైవర్లెస్ కార్లు లేదా మిలిటరీ వాడే ప్రిసిషన్ మిసైల్స్కి ఈ మిల్లీమీటర్ల ఖచ్చితత్వం చాలా అవసరం. ఓహో, భవిష్యత్ టెక్నాలజీకి ఇది పునాది అన్నమాట. ఎగ్జాక్ట్లీ. అందుకే ఈ LEO నావిగేషన్ లేయర్ అనేది ఒక టెక్నాలజికల్ మార్వెల్. ఇక్కడే ఆలోచిస్తే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఒకవైపు మనం అంతరిక్షంలో శాటిలైట్స్ ద్వారా ప్రపంచాన్ని మిల్లీమీటర్ల ఖచ్చితత్వంతో నావిగేట్ చేస్తున్నాం. ఎక్కడ ఏ మూల ఏముందో ట్రాక్ చేయగలుగుతున్నాం. కానీ భూమిపై పరిస్థితి చూస్తే ఆ టెక్నాలజీకి అందని ఒక చేదు నిజముంది. అవును, ఆ చేదు నిజమేంటో నాకు తెలుసు. అదేంటంటే 273 మిలియన్ల పిల్లలు అసలు బడికే వెళ్లడం లేదు. మీరు కరెక్ట్ పాయింట్ రైజ్ చేశారు. హైటెక్ స్పేస్ మిషన్స్ ఒకవైపుంటే కనీస విద్యలేని దుస్థితి మరోవైపుంది. యునెస్కో విడుదల చేసిన జెమ్ రిపోర్ట్ 2026 అంటే గ్లోబల్ ఎడ్యుకేషన్ మానిటరింగ్ రిపోర్ట్ ఇదే విషయాన్ని కుండబద్దలు కొట్టింది. ఈ రిపోర్ట్లో ఇంకేం చెప్పారు? ప్రపంచవ్యాప్తంగా ప్రతి 6 పిల్లల్లో ఒకరు విద్యకు దూరంగా ఉన్నారు అని చెప్పారు. అంటే సుమారు 27.3 కోట్ల మందన్నమాట. అబ్బో, ఇది చాలా పెద్ద సంఖ్య. దీనికి ప్రధాన కారణమేంటి? ముఖ్యంగా పశ్చిమాసియా అంటే వెస్టాసియాలో జరుగుతున్న ఘర్షణలు, యుద్ధాల వల్ల అక్కడ పరిస్థితి దారుణంగా దిగజారింది. ఈ నివేదికలో ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే కేవలం స్కూల్లో పేరు నమోదు చేయించడం అంటే ఎన్రోల్మెంట్ మాత్రమే ముఖ్యం కాదు. వాళ్ళు చదువు పూర్తి చేసి బయటకు రావడం అంటే కంప్లీషన్ రేట్ అంతకంటే ముఖ్యమని నొక్కి చెప్పింది. నిజమే కదా, స్కూల్కు వెళ్లిన వాళ్లంతా చదువు పూర్తి చేయడం లేదు. ఘర్షణలు, యుద్ధాలు ఎప్పుడూ ముందుగా నాశనం చేసేది సామాన్యుల జీవితాలనే, ముఖ్యంగా పిల్లల భవిష్యత్తును. అందుకే కాబోల్ ప్రపంచానికిప్పుడు శాంతి కావాలని నినాదాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అవును, పీస్ ఇస్ ద నీడ్ ఆఫ్ ది అవర్. ఈ కోణంలో చూస్తే మన దగ్గర తెలంగాణలోని హైదరాబాద్ మరియు నల్గొండలోని బుద్ధవనంలో జరిగిన వరల్డ్ బుద్ధిస్ట్ పీస్ కాన్ఫరెన్స్ 2026 ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంది. ఇక్కడ మనం గమనించాల్సిన అంశాలేమిటి? వియట్నాం బుద్ధిస్ట్ సంఘ్తో కలిసి తెలంగాణ ప్రభుత్వం ఈ కాన్ఫరెన్స్ నిర్వహించింది. ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ 2 కీ టేక్అవేస్ ఉన్నాయి. చెప్పండి. ఒకటి, తెలంగాణ పీస్ డిక్లరేషన్ని
ఆమోదించడం. రెండవది, నాగార్జునసాగర్ దగ్గరున్న 274 ఎకరాల బుద్ధవనం ప్రాజెక్టును ఒక గ్లోబల్ వరల్డ్ పీస్ సెంటర్గా అభివృద్ధి చేస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించడం. వావ్! ఇదొక మంచి ఇనిషియేటివ్. అవును, బౌద్ధమత సూత్రాల ద్వారా ప్రపంచ శాంతిని పెంపొందించడానికి ఇదొక గొప్ప వేదిక అని చెప్పాలి. మనుషుల మధ్య శాంతితో పాటు పర్యావరణంతో కూడా మనం శాంతియుతంగా ఉండాలి కదా. ప్రకృతితో యుద్ధం చేసి మనం ఎప్పటికీ గెలవలేము. 100% నిజం. అందుకే ఎర్త్ హవర్ గురించి కూడా ప్రస్తావించాలి. ఇది ఎర్త్ హవర్ 20వ వార్షికోత్సవం. మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అంటే MOEFCC మరియు WWF ఇండియా కలిసి గివ్ అన్ అవర్ ఫర్ ఎర్త్ అనే క్యాంపెయిన్ని నిర్వహించారు. ఇది చాలా ముఖ్యం గదా. అవును, దీనితో పాటే మార్చ్ 30న ఇంటర్నేషనల్ డే ఆఫ్ జీరో వేస్ట్ కూడా ప్రపంచవ్యాప్తంగా జరిగింది. 2026 సంవత్సరానికి దీని థీమ్ ఏంటంటే ఫుడ్ వేస్ట్. కరెక్ట్. పర్యావరణ పరిరక్షణ అనేది కేవలం ప్రభుత్వాల పని కాదు. అది ప్రతి ఒక్కరి దైనందిన జీవితంలో భాగం కావాలి అని గుర్తు చేయడానికే ఈ దినోత్సవాలు, ఈ థీమ్స్. ఖచ్చితంగా. ఇక ఇన్ని గ్లోబల్ సమస్యలు, సవాళ్ల మధ్య కూడా ఆ మానవ సంకల్పం ముందు అడ్డంకులు ఎలా తలుంచుతాయో చెప్పడానికి ఎన్నో స్ఫూర్తిదాయక విషయాలుంటాయి. కరెంట్ అఫైర్స్లో ఎప్పుడూ చదవడానికి ఆసక్తినిచ్చే అంశాలు అవార్డులు మరియు క్రీడలే. అవును, ఇవి చాలా ఇన్స్పైరింగ్గా ఉంటాయి. ఉదాహరణకు జమ్మూ కాశ్మీర్కు చెందిన 19 ఏళ్ల శీతల్దేవి గురించి మనం ఎంత మాట్లాడుకున్నా తక్కువే. 2 చేతులు లేకపోయినా ఒక మహిళా ఆర్చర్గా దక్షిణ కొరియాలో జరిగిన వరల్డ్ పారా ఆర్చరీ ఛాంపియన్షిప్లో గోల్డ్ మెడల్ గెలవడమంటే అసలది మానవ మాతృలకు సాధ్యమేనా అనిపిస్తోంది. శీతల్ దేవి అచంచలమైన పట్టుదలకు ఒక నిలువెత్తు నిదర్శనం. చేతులు లేకపోయినా తన కాళ్ళు, భుజాల సహాయంతో విల్లును ఎక్కుపెట్టి టార్గెట్ను ఛేదించడమనేది ఒక అద్భుతం. అవును కదా. ఆమె సాధించిన ఈ విజయాలకు గుర్తింపుగా వరల్డ్ ఆర్చరీ ఫెడరేషన్ ఆమెను పారా ఆర్చర్ ఆఫ్ ది ఇయర్ 2025గా ఎంపిక చేసింది. పారిస్ పారాలింపిక్స్ 2024లో కూడా ఆమె మిక్స్డ్ టీమ్ బ్రాంజ్ మెడల్ సాధించిన విషయం తెలిసిందే. నిజంగా రోమాలు నిక్కబొడుచుకునే విజయం ఆమెది. స్పోర్ట్స్ అండ్ అవార్డ్స్ విషయానికొస్తే ఇంకొన్ని ర్యాపిడ్ ఫైర్ పాయింట్స్ చూద్దాం. F1 రేసింగ్లో 19 ఏళ్ల ఇటాలియన్ కుర్రాడు కిమీ ఆంటోనెల్లి అదరగొట్టాడు. అవును, ఫార్ములా 1లో ఒక సెన్సేషన్. మెర్సెడెస్ తరపున డ్రైవ్ చేస్తూ జపనీస్ గ్రాండ్ ప్రిక్స్ 2026 గెలిచి ఫార్ములా 1 చరిత్రలోనే అతి పిన్న వయస్కుడైన ఛాంపియన్షిప్ లీడర్గా రికార్డు సృష్టించాడు. రేసింగ్ ట్రాక్ మీద వయసుతో పనిలేదని నిరూపించాడు. క్రీడల్లోనే కాదు, సమాజం పట్ల బాధ్యత వహించే జర్నలిజం రంగంలో కూడా అవార్డులు చాలా ముఖ్యం గదా. అవును, జర్నలిజం అవార్డ్స్ గురించి కూడా అప్డేట్ ఉంది కదా. న్యూఢిల్లీలో 20వ రామ్నాథ్ గోయంకా ఎక్సలెన్స్ ఇన్ జర్నలిజం అవార్డ్స్ ప్రధానోత్సవం జరిగింది. భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ గారు ఈ అవార్డులను ప్రదానం చేశారు. ఇందులో సివిక్ జర్నలిజం విభాగంలో ప్రకాష్ కర్దాలే మెమోరియల్ అవార్డుని సంయుక్తంగా టైమ్స్ ఆఫ్ ఇండియాకు చెందిన సందీప్ దిఘే మరియు ఇండియా టుడేకు చెందిన శ్రేయ చాటర్జీ, అరవింద్ ఓజాలు గెలుచుకున్నారు. ఓకే, సివిక్ జర్నలిజం అంటే ప్రజల దైనందిన సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్లడమే కదా. దానికి దక్కిన గౌరవం ఈ అవార్డు. ఇక చివరగా ఒక నివాళి, ఒక శకం ముగిసింది అని చెప్పచ్చు. ఎవరి గురించి? ప్రముఖ టెక్స్టైల్ బ్రాండ్ రేమండ్ మాజీ చైర్మన్ మరియు పద్మభూషణ్ గ్రహీత డాక్టర్ విజయపత్ సింఘానియా గారు తన 87వ ఏట కన్నుమూశారు. ఆయన అనగానే అందరికీ సూట్లు, బట్టల వ్యాపారం మాత్రమే గుర్తొస్తుంది. కానీ ఏవియేషన్ రంగంలో ఆయన సృష్టించిన రికార్డుల గురించి తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. అవును, వ్యాపారవేత్తగానే కాకుండా ఒక సాహసికుడిగా ఆయన చరిత్రలో నిలిచిపోతారు. ఆయన ఏవియేషన్ రికార్డ్స్ ఏంటో చెప్తారా? 1988లో ఆయన యూకే నుంచి గుజరాత్లోని అహ్మదాబాదుకు ఒంటరిగా కేవలం ఒక మైక్రోలైట్ ఎయిర్క్రాఫ్ట్ నడిపి ప్రపంచ దృష్టిని ఆకర్షించారు. అరే, ఇది చాలా గొప్ప విషయం. అంతకంటే సాహసోపేతమైన విషయం ఏమిటంటే 2005లో తన 67వ ఏట హాట్ ఎయిర్ బలూనింగ్లో ఏకంగా 69,852 అడుగుల ఎత్తుకు వెళ్లి వరల్డ్ రికార్డ్ సెట్ చేశారు. బాబోయ్, 69,000 అడుగులా? అవును, అంత ఎత్తులో ఆక్సిజన్ ఉండదు, ఉష్ణోగ్రతలు గడ్డకట్టేలా ఉంటాయి. అలాంటి వాతావరణంలో అంతటి సాహసం చేయడం ద్వారా వయస్సు అనేది కేవలం ఒక నంబర్ మాత్రమే అని ఆయన నిరూపించారు.
2006లో ఆయనకు క్రీడారంగంలో చేసిన విశేష కృషికి పద్మభూషణ్ లభించడం గమనార్హం. ఏజ్ ఈజ్ జస్ట్ ఎ నంబర్ అనేది ఆయన జీవితానికి పర్ఫెక్ట్ క్యాప్షన్. ఇదండి ఈ రోజుటి మన సుదీర్ఘమైన లోతైన విశ్లేషణ. ముగించే ముందు ఈరోజు మనం నేర్చుకున్న ముఖ్యమైన పాయింట్స్ని అభ్యర్థుల కోసం ఒకసారి వేగంగా రివిజన్ చేసుకుందామా? తప్పకుండా. ఎగ్జామ్స్కి వెళ్లే ముందు ఈ చెక్లిస్ట్ గుర్తుపెట్టుకోండి. పాయింట్ 1, 11,200 కోట్లతో పీపీపీ మోడల్లో జ్యూరిచ్ ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ సహకారంతో జేవార్లో నోయిడా ఎయిర్పోర్ట్ ఫేజ్ 1 ప్రారంభమైంది. ఓకే. పాయింట్ 2, పిఎల్ఎఫ్ఎస్ డేటా ప్రకారం 15 నుంచి 29 ఏళ్ల యువత నిరుద్యోగ రేటు 9.9% తగ్గింది. ఇన్ఫార్మల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ తగ్గి రెగ్యులర్ ఉపాధి 23.6% పెరగడం ఆర్థిక వ్యవస్థ ఫార్మలైజేషన్కి సంకేతం. రైట్. మూడవది, రిజర్వ్ బ్యాంక్ పేమెంట్ విజన్ 2028 ద్వారా డిజిటల్ స్విచ్ ఆన్ ఆఫ్ మరియు బ్యాంకులో బాధ్యతను పెంచే షేర్డ్ రెస్పాన్సిబిలిటీ ఫ్రేమ్వర్క్ అంటే ఎస్ఆర్ఎఫ్ని తీసుకురాబోతోంది. డన్. నాలుగవది, డిఫెన్స్లో డిజిటల్ రివల్యూషన్గా ఆర్మీ మొట్టమొదటిసారిగా జెమ్ పోర్టల్ ద్వారా 25.90 కోట్లతో పర్వత ప్రాంతాల కోసం జేసీబీ టెలిహ్యాండ్లర్స్ కొనుగోలు చేసింది. ఓకే, నెక్స్ట్. ఐదవది, 16 ఏళ్ల తర్వాత ఇండియా అయాన్స్ 2026 నుంచి 28 చైర్మన్షిప్ బాధ్యతలు చేపట్టింది. ఆరవది, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ నావిగేషన్ ఖచ్చితత్వం కోసం సెలెస్ట్ మిషన్ ద్వారా ఎల్ఈఓలోకి ఉపగ్రహాలను పంపింది. అవును. ఇక ఏడవది, యునెస్కో జెమ్ రిపోర్ట్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 273 మిలియన్ల పిల్లలు బడికి దూరంగా ఉన్నారు. చివరిగా జమ్మూ కాశ్మీర్కు చెందిన ఆర్చర్ శీతల్ దేవికి పారా ఆర్చర్ ఆఫ్ ద ఇయర్ 2025 అవార్డు దక్కింది. పర్ఫెక్ట్. ఒక మంచి సమ్మరీ ఇచ్చారు. ఇదంతా విన్న తర్వాత మనకు అర్థమయ్యేదేమిటి? ఇన్ని గణాంకాలు, ఇన్ని అద్భుతాల మధ్య అసలు సారాంశమేమిటంటారు? ఒక్కసారి లోతుగా ఆలోచిస్తే ఇదొక పెద్ద వైరుధ్యమని చెప్పాలి. వైరుధ్యమా అంటే? ఒకవైపు మనం అద్భుతమైన టెక్నాలజీతో భూమికి అత్యంత సమీపంలో ఉండే ఎల్ఈఓలోకి ఉపగ్రహాలను పంపుతున్నాం. ఆన్లైన్లో సైనిక ఆయుధాలను కొంటున్నాం. డిజిటల్ పేమెంట్స్ భద్రత కోసం అత్యున్నత సాంకేతికతను వాడుతున్నాం. అవును, అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నాం కదా. కానీ అదే సమయంలో ఇదే నేల మీద 273 మిలియన్ల పిల్లలు కనీస విద్యకు నోచుకోక బడికి దూరంగానే ఉన్నారు. రేపటి విధాన నిర్ణేతలుగా, ఆఫీసర్లుగా, ప్రభుత్వ వ్యవస్థలోకి అడుగుపెట్టే అభ్యర్థులు తమను తావు ఒక కీలకమైన ప్రశ్న వేసుకోవాలి. అదేమిటి? ఈ ఆధునిక మౌలిక సదుపాయాల ఫలాలు, ఈ డిజిటల్ విప్లవం ఆ అట్టడుగు వర్గాలకు ఎలా చేరువవుతాయి? అంతరిక్షం వరకు వెళ్లిన మన టెక్నాలజీ పక్కనే ఉన్న ఆ నిరుపేద వర్గాల అంతరాన్ని ఎలా పూరిస్తుంది? ఆ దిశగా పాలసీలను ఎలా రూపొందించాలి? ఈ ప్రశ్నకు సమాధానం వెతకాల్సిన బాధ్యత రేపటి తరంపైనే ఉంది.